హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లక్కీ. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే గోరుచిక్కుడు పల్లీల కారాన్ని ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ రెసిపీని చేసుకోవటం చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఈ రెసిపీని మనం సైడ్ డిషెస్గా పప్పుచారులో కానీ రసంలో కానీ పుల్కాలో కానీ తీసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మనం పల్లీల కారం వేసుకొని చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందుగా నాది స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా గోరుచిక్కుడుని తీసుకుని 2 times క్లీన్ చేసుకొని వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత మటుకు ఉడికించుకోవాలి. కొద్దిగా కల్లుప్పుని వేసుకొని చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత మటుకి లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. మనం గోరుచిక్కుడులోకి పల్లీల కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. పల్లీలు, 10 ఎండుమిర్చి, కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకొని మంచి అరోమా వచ్చేంత మటుకు మనం లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే 10 చెన్నుల్లిపాయలు వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత మటుకు ఫ్రై చేసుకుని వీటిని పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడిన సాల్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ అనేది కోర్స్ లాగుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టి మిక్సీ పట్టుకున్న పల్లీల కారం ఫైనల్ లుక్ ఇదనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లో ఉన్న గోరుచిక్కుడు ముక్కలను తీసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని 3-4 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుని కట్ చేసుకున్న ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత మట్టుకి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత మటుకు వేయించుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడు ముక్కలను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 2 minutes పాటు గోరుచిక్కుడు ముక్కలను ఉడికించుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పల్లీల కారాన్ని కూడా వేసుకొని ఒక 5 minutes పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీల కారం వేసిన తర్వాత మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత మట్టుకి మూత పెట్టుకొని ఒక 2 minutes పాటు ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే గోరుచిక్కుడు పల్లీల కారం రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.